హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే గణేష్ చతుర్థి స్పెషల్ లడ్డు అండి. ఈ లడ్డూని నేను ఇంట్లోనే చేశాను. చూడండి, నేను 1/2 కిలో పిండితో చేశానండి. ఇది 1/2 కిలో పైనే ఉంటుంది. సింపుల్గా మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పాను. ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఒక చిన్న బౌల్లోకి ఇప్పుడు ఒక 1/2 కిలో వరకు పిండి తీసుకోండి. ఇది 250 గ్రామ్స్ కప్ అండి. నేను అందుకే ఈ కప్తో కొలిచి తీసుకున్నాను. మీరు ఇంట్లో ఏ కప్ ఉన్నా కొలిచి పిండి అయితే జల్లించే తీసుకోవాలండి. చూడండి కన్ఫామ్గా, ఎందుకంటే మనకు ఉండలు లేకుండా కలుపుకోవాలి కాబట్టి ఇలా పిండిని బాగా జల్లించి తీసుకోండి. ఇలా జల్లించిన పిండిలోకి ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఈ సోడా ఉప్పు కూడా పిండిలో అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఉండలేమీ లేకుండా ఇలా విస్కర్ ఉంటుంది కదా, ఇలా విస్కర్తో ఉండలేమీ లేకుండా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ పోసేసినా మనకి ఉండ కట్టేస్తుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ నిదానంగా కలుపుకోండి. ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి. ఎలా అంటే మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలానే టైట్గా ఉండకూడదు. బూందీ మనకి తోకల్లా వచ్చేస్తాయి, రౌండ్గా రాదు. ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. చూడండి, ఇలా హోల్స్ చిల్లులు గంట ఉంటుంది కదా, ఇలా గంటి పెట్టుకుని బూందీని ఇలా చిన్న చిన్నగా వేసుకోండి. మనం పిండి కన్సిస్టెన్సీ బట్టే బూందీ వస్తుందండి. ఇలా రౌండ్గా రావాలి అంటే పిండి మంచిగా కలుపుకోవాలి. చూడండి, బూందీ అనేది బాగా ఓవర్ ఫ్రై అయిపోకూడదండి. క్రిస్పీగా లడ్డు కాబట్టి ఇది ఓవర్ ఫ్రై అయిపోతే మనకి ఈ షుగర్ సిరప్ అనేది బూందీ పీల్చుకోదు. కాబట్టి మనం బూందీ వేయగానే జస్ట్ అలా పైన క్రిస్పీగా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలి. వేయని వెంటనే అది కాలిపోతుంది త్వరగానే, వెంటనే తీసేయండి. మనకి క్రిస్పీగా అయింది అంటే బూందీ పాకం పీల్చుకోదు అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను బూందీ అంతా దూసేసాను. చూడండి, నాకైతే బూందీ చాలా బాగా వచ్చినాయి. ఎక్కడ తోకలు రాలేదు, చాలా రౌండ్గా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ బూందీని పక్కన పెట్టేసుకోండి. పాకం పట్టుకోవాలి కదా. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి షుగర్ అలాగే యాలకుల పొడి అనేది మనం దంచి వేస్తే ఆ ఫ్లేవర్ అంతా బాగా రాదు కాబట్టి ఇలా కొంచెం షుగర్ వేసుకొని ఈ షుగర్లోకి యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే బాగా ఈ పౌడర్ అనేది మనం రేపు ప్రసాదాల్లోకి కుడుములకి అలా కూడా వాడుకోవచ్చండి. కాబట్టి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకానికి వేరొక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు షుగర్ తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. పాకం అనేది తీగ పాకం రావాలండి. మనకి ఇలా వేళ్ల మధ్య పెట్టి చూస్తే తీగలాగా రావాలి. అలా వచ్చేంతవరకు పాకాన్ని మరిగించుకోవాలి. తీగ పాకం రాకపోతే మనకు లడ్డు చుట్టడానికి అనేది రాదు. ఇక్కడ నాకైతే వచ్చేసింది. నాకు చేయి కాలిపోయిందండి, అందుకే చూయించలేకపోయింది సరిగ్గా. ఇప్పుడు నేను ఇక్కడ బూందీ వేసేస్తున్నాను. ఇక్కడ నేను బూందీ వేసి కలిపేది నా ఫోన్ స్టోరేజ్ వల్ల వీడియో అయితే రికార్డ్ అవ్వలేదండి. ఇలా మనం బూందీ వేసేసుకున్నాక బాగా కలుపుకొని అలాగే కొంచెం బూందీ మిక్సీ జార్లో వేసుకొని దాన్ని కూడా వేసి కలుపుకోవాలండి. అలా కలిపేసి నేను కవర్లో వేసేసాను. నేనైతే చూసుకోలేదు ఫోన్ రికార్డ్ అవ్వట్లేదని. ఇలా వేసి మనం వేడిగా ఉన్నప్పుడే చేత్తో అయితే చుట్టలేం కాబట్టి ఇలా కవర్లో వేసి రౌండ్గా పెట్టేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే అది లడ్డు లాగా అయిపోతుందండి. చూడండి, నేనైతే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. కవర్ అయితే ఇలా టైట్గా దారం కట్టేసి చూడాలి. చూడండి, లడ్డు ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. నేను అది వీడియో అయితే తీయలేకపోయాను. వీడియో జ్యూసీగా చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది కదా. అంతే అండి, చాలా సింపుల్గా ఈ గణేష్ చతుర్థికి మనం ఇంట్లోనే ఇలా లడ్డు చేసేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన లడ్డు అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.